గుడ్ మార్నింగ్ ఆల్. ప్రజెంట్గా ఏషియాలో ఏ దేశాలలో ఏం జరుగుతుంది, ఏ దేశాల రాజకీయ, ఆర్థిక, భౌగోళిక రంగాలలో విశ్లేషణ గురించి ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏషియాలో ప్రజెంట్గా భారతదేశం అనేది చాలా ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు $4.2 ట్రిలియన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ఏషియాగా ప్రజెంట్గా భారతదేశం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. సో ప్రజెంట్గా భారతదేశం ప్రజెంట్గా అవుట్ సైడ్ ఉన్న కంట్రీస్తో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారతదేశం ప్రజెంట్గా బంగ్లాదేశ్కు ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ కమిటీని పంపించడం జరిగింది. వాళ్ళు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన రెహమాన్ను కలవడం జరిగింది. రెహమాన్ను కలిసిన తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మోడీని కూడా ఆ డెలిగేషన్ కలవడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఎప్పుడైతే బంగ్లాదేశ్ మాజీ ప్రెసిడెంట్ అయిన షేక్ హసీనా 2-3 రోజుల క్రితం భారతదేశంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆమె ఇప్పుడు షెల్టర్ అంటే శరణార్థిగా భారతదేశంలో ఉంది అన్నమాట. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై అక్కడ కేసులు పెట్టడం జరిగింది. ఆమెకు ఉరిశిక్ష వేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే బంగ్లాదేశ్ ప్రభుత్వం మారిందో అక్కడ ప్రభుత్వం భారతదేశాన్ని షేక్ హసీనాను అప్పగించాలని చెప్పి పదే పదే భారతదేశాన్ని అడగడం జరుగుతుంది. కానీ భారతదేశం మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే 2 రోజుల క్రితం షేక్ హసీనా ప్రెస్ మీట్ పెట్టిందో ఆమె డైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. నేను బంగ్లాదేశ్కి వెళ్తాను, ఏదైనా అక్కడే చూసుకుంటాను, ప్రజలకు సేవ చేస్తాను. ఇంకా చాలా ఒక 45 నిమిషాలు, గంట సేపు ఆమె చాలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట. అయితే ఆమె చెప్పిన దాంట్లో ఒకటి క్లారిటీగా తెలిసింది ఏంటంటే ఆమె పక్కా మళ్ళీ ఆ దేశానికి వెళ్తుందనమాట. సో ఇక్కడ చీఫ్ పరాగ్ జైన్ కూడా బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. సో వీళ్ళంతా బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ రెహమాన్ అంటే ప్రధానమంత్రిని ఎందుకు కలవడం జరిగిందంటే మేజర్గా ఏంటంటే బంగ్లాదేశ్ భారత్ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రజెంట్గా బాగాలేదు. మేజర్గా షేక్ హసీనా ఇష్యూలోనే ఇదంతా జరుగుతుంది. సో దీనిపై భారతదేశం ఏమైనా వివరణ కానీ ఏమైనా మాకు సంబంధం లేదు ఇలాంటి విషయాలలో సో అని చెప్పి చెప్పడానికా, లేకపోతే మొత్తం మీద ఈ 2 దేశాల మధ్య కొంత సయోధ్య కుదుర్చాలని చెప్పి ఇరు దేశాలు ప్రయత్నించడం జరిగిందనమాట. సో అందుకు అనుగుణంగానే ఈ డెలిగేషన్ మొత్తం ప్రైమ్ మినిస్టర్ రెహమాన్ను, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ రెహమాన్ను కలవడం జరిగింది. కలిసిన తర్వాత నరేంద్ర మోడీని కూడా కలవడం జరిగింది అనమాట. వీళ్ళ ప్రయత్నం ఏంటంటే ముఖ్యంగా షేక్ హసీనా విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చెప్పిందో దాంట్లో మా అవకాశం అంటే మా ప్రమేయం లేదు. సో మేము అవుట్ సైడ్ ఆమె సొంతంగా నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టింది, మా ప్రభావం ఏం లేదు అని చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే 2 దేశాల మధ్య సంబంధాలను ఇంకా మెరుగుపరచుకోవడానికి ఈ డెలిగేషన్ వెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇది బంగ్లాదేశ్తోనూ ఉన్న ప్రజెంట్గా ఇండియాకున్న కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి పాకిస్తాన్. సో ప్రజెంట్గా పాకిస్తాన్తో మనకేం సంబంధాలు బాగాలేవు, కానీ ఒక విషయంలో మాత్రం చాలామంది ఇండియా ఒపీనియన్ అడుగుతున్నారు అన్నమాట. ఏంటిదంటే మేజర్గా బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డే. సో బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది ప్రజెంట్గా. సో మరి బలూచిస్తాన్ అనేది యాక్చువల్లీ ఇది పాకిస్తాన్లోని ఒక భాగం అనమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు. సో మేజర్గా పాకిస్తాన్ అనేది జనరల్గా 4 ప్రావిన్స్లుగా డివైడ్ కావడం జరిగింది. ఒకటి లాహోర్ అంటే పంజాబ్ గాను, ఒకటి సింధు ఇది కరాచీ రాజధాని గాను, ఇంకోటి పెషావర్ ఇది ఖైబర్ అంటారు అనమాట. సో ఖైబర్ రాజధాని పెషావర్. నెక్స్ట్ బలూచిస్తాన్ క్వెటా. సో ఇది ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా బలూచిస్తాన్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రాంతాన్ని ఇండిపెండెంట్గా ప్రకటించుకున్నాం, ఒక సపరేట్ దేశంగా మేము ఆవిర్భవించామని చెప్పి అక్కడ ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. చాలా రకాలుగా వాళ్ళు బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి దీనిపై చాలామంది భారత్ ఒపీనియన్ అడుగుతున్నారు, కానీ భారత్ ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఒక
సపరేట్ ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఏదో ఇండిపెండెంట్ కోసం ఫైటింగ్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా మనకు వాళ్ళకు శత్రుత్వం ఉందని చెప్పి ఇమీడియట్గా భారత్ అలా గుర్తించదన్నమాట. కాకపోతే ఒక అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ బలూచిస్తాన్లోను మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత హ్యూమన్ రైట్స్ ఇష్యూ విషయంలో చాలా మంది అక్కడ ఆర్మీ చేస్తున్న, అంటే పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఏదైతే విపరీత ధోరణి, అంటే అక్కడ చాలా మందిని చంపుతున్నారు, అక్కడ చాలా మందిని వేధిస్తున్నారు, అక్కడ హ్యూమన్ రైట్స్ విషయంలో ప్రపంచం ఒకసారి చూడాలని చెప్పి భారత్ మాత్రం అప్పీల్ చేయడం జరిగింది. కానీ ఈ విషయానికి బలూచిస్తాన్ విషయానికి వచ్చేసరికి బలూచిస్తాన్ మాత్రం ఏం మాట్లాడలేదు ప్రజెంట్గా. ఎందుకంటే ఒక దేశంగా వాళ్ళు గుర్తించడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా బలూచిస్తాన్లో పాకిస్తాన్ కొంత యాక్షన్ తీసుకొని ఉందని చెప్పి వార్తలు అయితే రావడం జరిగింది. అక్కడ ఇంటర్నెట్ కట్ చేయడం కానీ, సో మిగతా విషయాలలో కానీ అక్కడ సీరియస్ ఇష్యూ చేస్తుందని చెప్పి వార్తలు అయితే రావడం జరిగింది. సో ఇది బలూచిస్తాన్ పై స్టాండ్ అనమాట. సో బలూచిస్తాన్ పై ఇండియన్ స్టాండ్ అనేది ప్రజెంట్గా నో కామెంట్ అనే తీరులో ఉందన్నమాట. కాకపోతే అక్కడ హ్యూమన్ రైట్స్ విషయంలో కానీ, అక్కడ ప్రజలపై అకృత్యాలు, అంటే ఏదైతే పాకిస్తాన్ మిలిటరీ ప్రజలపై అకృత్యాలు చేస్తుందో దానిపై నివారించాలని చెప్పి ఆందోళన మాత్రం భారత ఎక్స్టర్నల్ అఫైర్స్ అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో ఇది నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఒక్కొక్క కంట్రీ గురించి ప్రజెంట్ ఆ దేశంలో ఏం జరుగుతుంది, మెయిన్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని దేశాలలో అంటే నార్మల్గా ఉన్న మేజర్ ఇష్యూసే చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది 48 కంట్రీస్ ఉంటుంది అనమాట. ఏషియన్ అంటే ఒక చాలా లాంగ్ టాపిక్ కాబట్టి ఎంత తొందరలో ఉంటే అంత తొందరలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం అనమాట. సో ముందుగా మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వస్తే ప్రజెంట్గా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది ఆఫ్ఘనిస్తాన్. దాదాపు 5 సంవత్సరాల తాలిబాన్ ప్రభుత్వ పరిపాలన గురించి సెలబ్రేషన్ చేసుకుంటున్నామని చెప్పి అక్కడ దేశ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. 2021లో అమెరికా ఏదైతే పరిపాలనలో ఆఫ్ఘనిస్తాన్ ఉండేదో అమెరికా వదిలిపెట్టడం జరిగింది. సో అక్కడ ప్రాంతాన్ని మొత్తం ఆర్మీని అంతా విత్డ్రా చేసుకోవడం జరిగింది అనమాట. సో ఎందుకంటే మేజర్గా ఏంటంటే యుద్ధాలు అనేది అమెరికాకు జీడిపి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అక్కడ చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అన్న విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఇమీడియట్గా తాలిబానే ఉంది కాబట్టి తాలిబాన్ ఆక్యుపై చేయడం జరిగింది. సో తాలిబాన్ ప్రజెంట్గా 5 సంవత్సరాల సెలబ్రేషన్స్లో మునిగుతుంది, అంటే సెలబ్రేషన్స్ జరగబోతుందని చెప్పి చెప్తున్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే తాలిబాన్ అక్కడ టేక్ ఓవర్ చేసుకుందో, ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుందో, అక్కడ ఉమెన్స్ హక్కులు పూర్తిగా అసలు ఉమెన్స్కి హక్కులు లేకుండా చేసిందనమాట. పూర్తిగా షరియా చట్టాన్ని అమలు చేయడం జరిగింది. అక్కడ ఏదైతే గర్ల్స్కు స్కూల్స్ బంద్ చేయడం, సో స్పోర్ట్స్ను వాళ్ళకు నిషేధించడం, సో ఆడపిల్లల విషయంలో తాలిబాన్ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరించడం జరిగింది. ఈ విషయంలోనే చాలామంది ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా ఈ 5 సంవత్సరాలలో పర్టికులర్లీ భారతదేశంతో చాలా సత్సంబంధాలు కొనసాగించాలని ఆఫ్ఘనిస్తాన్ ట్రై చేసిందనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ ఒక డెలిగేషన్ భారతదేశానికి కూడా రావడం జరిగింది. సో జయశంకర్ను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ను మీట్ కూడా కావడం జరిగిందనమాట. సో ఇలాంటి విషయాలలో కొంత భారతదేశంతో మాత్రం సంబంధాలు మెరుగుపరుచుకునే విషయంలో ఆఫ్ఘనిస్తాన్ కొంత ముందుందని చెప్పాలి. ఎందుకంటే పక్కనే ఉన్న పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్కు చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య కొంత యుద్ధం కూడా జరిగింది. సో అందుకోసం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి దగ్గరలో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే అర్మేనియా, అజర్బైజాన్. సో మేజర్గా మనము అర్మేనియా, అజర్బైజాన్ ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఇస్ అర్మేనియా, దిస్ ఇస్ అజర్బైజాన్. సో వీళ్ళిద్దరికీ ఒక ప్రాంతం విషయంలో వీళ్ళకు కూడా పడదనమాట. మేజర్గా ఇండియా పాకిస్తాన్ ఎలాగనో, లేకపోతే ఇండియా మామూలుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎలాగో మామూలుగా ఎప్పుడు ఒక ప్రాంతం గురించి గొడవలు ఇష్యూస్ జరుగుతున్నాయో, ప్రజెంట్గా అర్మేనియా, అజర్బైజాన్ విషయంలో కూడా ఆర్స్టాక్ అనే ఒక ప్రాంతం గురించి వాళ్ళకు
గతంలో యుద్ధం కూడా జరగడం జరిగింది. 2020లో ఒకసారి మేజర్ యుద్ధం జరిగింది. ఆ తర్వాత అమెరికా ఏదైతే మధ్యవర్తిత్వం చేయడం జరిగిందో ఆ తర్వాత పీస్ టాక్ అనేది దాని గురించి ఒక సమ్మిట్ పీస్ టాక్ అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది అనమాట. సో దాని ప్రతిపాదన ప్రకారం ఈ రెండు దేశాలు ఇప్పుడు ప్రజెంట్ గా పీస్ టాక్ అంటే ప్రజెంట్ గా ఏదైతే ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిండో దాని ప్రకారం వాళ్ళు శాంతి చర్చలకు దాన్ని ఏదైతే అగ్రిమెంట్ చేసిరో దాన్ని ఫాలో అప్ కావాలని చెప్పి రెండు దేశాలు ప్రయత్నించడం జరుగుతుంది అనమాట. ఇది ఆర్మేనియా, అజర్బైజాన్. ఎస్, బహ్రెయిన్ గురించి అంటే పెద్దగా ఏం లేవు. నెక్స్ట్ బంగ్లాదేశ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ భూటాన్, బ్రునైల్ అండ్ కంబోడియా. నెక్స్ట్ చైనా. సో ప్రజెంట్గా చైనాలో చాలా వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేయడం జరుగుతుంది. ప్రజెంట్గా చాలా వరదల వల్ల అక్కడ ప్రాంతంలో చాలా మంది ఇబ్బంది పడడం కూడా జరిగింది. చాలా మంది షెల్టర్లోకి పంపించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అమెరికా ఏదైతే 100% టారిఫ్ వేస్తామని చెప్తుందో అందులో చైనా కూడా ఒక మేజర్ కంట్రీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుదారుల్లో చైనా, భారతదేశం వాటా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ రెండు దేశాలే మేజర్గా రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తున్నాయి. అమెరికాకి ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు, సో ఆ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మీపై 100% టారిఫ్ వేస్తామని చెప్పి బెదిరించడం జరుగుతుంది. సో అట్లాంటి విషయంలో చైనా ఇప్పుడు టారిఫ్ 100% టారిఫ్ దాంట్లో ఏం చేయాలి అని చెప్పి కొంత సతమతం అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇది మేజర్గా చైనా. నెక్స్ట్ సైప్రస్, జార్జియా, ఇండియా ఆల్రెడీ అయిపోయింది, ఇండోనేషియా. ఎస్, ఇరాన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందంటే ముఖ్యంగా అమెరికా ఇరాన్ వార్ అనేది ఎడతెగని ఒక పంచాయతీ లెక్క దాదాపు 6 నెలల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. సో హార్ముజ్ జలసంధిపై అమెరికా ఎలా పూర్తిగా పట్టు సాధించడం జరిగింది. సో దానివల్ల ప్రజెంట్గా నౌక అంటే షిప్పింగ్ ఏదైతే జరగాల్సి ఉందో అంతగా జరగట్లేదు. ఏదైతే దాదాపు 15-20% ఇది ప్రపంచ వాణిజ్యం ఈ హర్ముజ్ జలసంధి నుంచి జరుగుతుందన్నమాట. పర్టికులర్లీ భారతదేశం పూర్తిగా ఈ హర్ముజ్ జలసంధిపై డిపెండ్ కావడం వల్ల ఇక్కడ ఎనర్జీ అంటే ఆయిల్ కానీ ఇలాంటి వాటిపై ప్రజలపై ఇబ్బందులు చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఆపేసిరో ఆటోమేటిక్గా ఇండియాలో రేట్స్ అనేవి విపరీతంగా పెరగడం, సో చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రజెంట్గా. ఈ హర్ముజ్ జలసంధి అనేది ఫుల్లీ ఎఫెక్టెడ్ బై ఇండియా, వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీ అనమాట. సో దీనివల్ల ఇప్పుడు అది ఒక్కో రోజేమో చర్చలు ఆపేస్తున్నామని చెప్పి ఒకరోజు, ఆపేయలేదని ఒకరోజు. ఇంకొకటి ఏంటంటే ఇరాన్ రీసెంట్గా ఒక పేపర్లో అంటే రీసెంట్గా టీవీలలో చాలామంది ఇరాన్ సుప్రీం లీడర్ అయిన హయాతుల్లా ఖమేని, అంటే ఇదివరకు సుప్రీం లీడర్ హయాతుల్లా ఖమేని, ఇప్పుడు ప్రజెంట్గా మొటాబీ ఖమేని, ముజ్తోబీ ఖమేని. సో పేర్లు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంటాయి. ముజ్తోబీ ఖమాని. సో ఇతను ప్రజెంట్గా సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ అనమాట. సో ఇతను చనిపోయాడు అని చెప్పి చాలా మంది ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ చెప్పడం జరిగింది. కానీ ఇరాన్ దాన్ని పూర్తిగా ఖండించడం జరిగింది అనమాట. ఇరాన్ ఖండించి అతను బతికున్న ఫొటోస్ను, అతను ఒక మీటింగ్లో పాల్గొన్న ఫొటోస్ను, వీడియోస్ను రిలీజ్ చేయడం జరిగింది. అదొక మేజర్. ప్లస్ హార్ముజ్ జలసంధిపై కాన్ఫ్లిక్ట్ అనేది ప్రజెంట్గా కొనసాగుతూనే ఉంది అలానే. సో ఇది మేజర్గా ఇరాన్ గురించి. ఇరాక్, ఇజ్రాయిల్. ఎస్, ఇజ్రాయిల్ ప్రజెంట్గా ఒక సో ఇది యాక్చువల్ ఏంటంటే ఇజ్రాయెల్ను ఇదంతా మిడిల్ ఈస్ట్లో చెప్దాం. సో ఇరాన్ సరే ఎనీవే, కానీ ఇప్పుడు మేజర్గా ఇజ్రాయెల్కి ఒకసారి చూద్దాం. సో మిడిల్ ఈస్ట్ కూడా సపరేట్ న్యూస్ చెప్తాను, మిడిల్ ఈస్ట్ దేశాలలో ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఐఎమ్ కన్సిస్టింగ్ టు ద ఏషియన్ ఓన్లీ. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ విషయానికి వస్తే మేజర్గా 15 పాయింట్ పీస్ ఫార్ములాను బెంజమిన్ నెతన్యాహు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ప్రపోజల్ పెట్టిండో 15 పాయింట్ ఫార్ములా, బోర్డ్ ఆఫ్ పీస్ అనే అమెరికా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ నేతృత్వంలో కొంత 15 పాయింట్స్ను ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా బెంజమిన్ నెతన్యాహు
డినై చేయడం జరిగింది. మేజర్గా అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే హమాస్ను డిసార్మ్ చేయాలి, అంటే హమాస్ను పూర్తిగా తొలగించాల్సింది. సో అప్పటి వరకు ఈ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంటుందని చెప్పి బెంజమిన్ నెతన్యా చెప్పడం జరిగిందనమాట. సో అది నెక్స్ట్ జపాన్. జపాన్ గురించి యాక్చువల్లీ ఏంటంటే జపాన్ ప్రజెంట్గా 2 విషయాలలో చాలా వేధిస్తుంది అనమాట. ఆ దేశం ప్రజెంట్గా కొంత ఇబ్బందులు పడుతున్నది. అదేంటంటే మేజర్గా ఎస్ జపాన్ ప్రజెంట్గా భూకంపాలు మాత్రం ఆ దేశాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే యోన్, జపాన్ కరెన్సీ యోన్ అనేది చాలా దిగజారిపోవడం జరిగిందనమాట కంపేర్డ్ టు డాలర్. సో అందుకనే రీసెంట్గా జపాన్ డెలిగేషన్ అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికా జపాన్కు చాలా హెల్ప్ చేయడం జరిగింది. దానివల్ల మళ్ళీ పైకి రావడం జరిగింది అనమాట. జపాన్ యోన్ కరెన్సీ పైకి రావడం జరిగింది. మేజర్గా ఏంటంటే హర్ముజ్ జలసంధి, అంటే ప్రజెంట్గా పక్కనున్న దేశాలన్నీ యుద్ధాలలో మునిగి తేలుతున్నాయి. సో పర్టికులర్లీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. సో దీనివల్ల ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ కావడం జరిగింది. అందులో భాగంగా జపాన్ కూడా ఎఫెక్ట్ను కావడం జరిగింది అనమాట. నెక్స్ట్ జోర్డాన్, కజకిస్తాన్, కువైట్, కజకిస్తాన్, లావోస్, లెబనాన్, మలేషియా, మాల్దీవ్స్, మంగోలియా. ఎస్, ఇంకోటి ఏంటంటే మయన్మార్. ఇక్కడ మనం ఒకటి చూద్దాం. సో 27th కంట్రీ అయిన మయన్మార్. సో ఈ కంట్రీస్ అన్ని మిడిల్ ఈస్ట్ లో వస్తాయి. సో మిడిల్ ఈస్ట్ అనేది సపరేట్ గా ఇంకో వీడియో చేస్తాను మిడిల్ ఈస్ట్ గురించి, మిడిల్ ఈస్ట్ దేశాలలో ఏం జరుగుతుందనే దాని గురించి. ఇప్పుడు ప్రజెంట్ గా మయన్మార్. సో మయన్మార్ లో ప్రజెంట్ గా ఏం జరుగుతుందంటే, సో మయన్మార్ అనేది ప్రజెంట్ గా మిలిటరీ పాలనలో ఉందన్నమాట. అది ఆంగ్ సాన్ సూకీ, ఎవరైతే నేషనల్ లీగ్ డెమోక్రటిక్ పార్టీ లీడర్ ఉన్నారో, ఆమె చాలా పోరాటాలు చేసింది అనమాట. సో మయన్మార్ లో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన లీడర్ గా యుఎన్ గుర్తించింది ఆమె. సో అలాంటి లీడరు ఆమె ఎప్పుడైతే 2021-22 ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో, ఇమ్మీడియట్ గా దేశం మిలిటరీ ఆమెపై దాడి చేసి, అంటే ఏమైతే ఆమె అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండనమాట, ఆమె ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దేశం మిలిటరీ మొత్తం ఆమెపై దాడి చేసి ఆమెను బందీగా తీసుకొని, సేమ్ ఇప్పుడు షేక్ హసీనా లెక్క ఎట్లా చేసారు, సేమ్ ఆమెను కూడా బందీగా తీసుకొని జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం ఆమెకు మద్దతుగా నిలవడంతో కొంత ఆమెను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. జైలు బందీ కాక హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా ఆంగ్ సాన్ సూకీ కొడుకు అయిన లండన్ లో చెప్పడం జరిగింది, మా తల్లి గారిని అసలు బతుకుందో లేదో అని చెప్పి అనేసరికి గవర్నమెంట్ మాత్రం కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మయన్మార్, నేపాల్, నార్త్ కొరియా, ఒమన్, పాకిస్తాన్. సో పాకిస్తాన్ ప్రజెంట్ గా చాలా భయంకరమైన పరిస్థితులలో ఎదుర్కొనుంది. ప్లస్ బలూచిస్తాన్ ఇష్యూ అనేది వాళ్ళకి ఇప్పుడు పెద్ద మేజర్ ఇష్యూగా ప్రజెంట్ గా ఆ దేశానికి ఉందన్నమాట. తర్వాత ఫిలిప్పీన్స్. ఎస్, సో ఫిలిప్పీన్స్ లో ప్రజెంట్ గా విపరీతమైన వరదలు, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఫిలిప్పీన్స్. ఇంకోటి ఏంటంటే అలెగ్జాండ్రా ఇలా, అంటే ఫిలిప్పీన్స్ కు చెందిన క్రీడాకారిణి అలెగ్జాండ్రా ఇలా, ఆమె వాషింగ్టన్ టెన్నిస్ టైటిల్ ను విజేతగా గెలుచుకోవడం జరిగింది. మొట్టమొదటి ఫిలిప్పీన్స్ క్రీడాకారిణిగా ఆమె చరిత్రకు ఎక్కిందనమాట. సో ఇది ఫిలిప్పీన్స్ కు చెందింది. నెక్స్ట్ ఖతార్. సో రష్యా కొంత పార్ట్ అనేది ఏషియాలో కూడా ఉంటుంది. పర్టికులర్ గా రష్యన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది, ఏంటంటే ఇండియా టు రష్యా ట్రైన్ మార్గం ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేజర్ గా ప్రపంచ వాణిజ్యం ఏదైతే హర్ముజ్ జలసంధి కానీ, ఇంకా సుయాజ్ కెనాల్ కానీ, ఇలాంటి వాటిలలో చాలా ఇబ్బంది జరుగుతుంది. సో దీనికి పక్కగా, అంటే దీనికి ఆల్టర్నేటివ్ గా ఒక రవాణా వ్యవస్థను డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది అనమాట రష్యా. ఎట్లా నుంచి అంటే రష్యా టు తుర్కమిస్తాన్ టు ఇరాన్ టు ఆఫ్ఘనిస్తాన్ టు పాకిస్తాన్ టు ఇండియా. ఇది పాసిబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో ఇది ఎట్లా తీసుకోరంటే, ఇది రష్యా
రష్యా నుంచి తుర్కమిస్తాను, ఇది తుర్కమిస్తాన్ టు ఇరాన్ టు ఆఫ్ఘనిస్తాన్ టు పాకిస్తాన్ టు ముంబై వరకు అని ఒక ప్రపోజల్ అయితే పెట్టిర్రు అనమాట. సో దీనిపై ఎందుకంటే ఇప్పుడు ఇండియా రష్యా వాణిజ్యం అనేది $100 బిలియన్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో దీనికి అనుగుణంగా రవాణా వ్యవస్థను డెవలప్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వాణిజ్యం జరుగుతుందని చెప్పి రష్యన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దీనిపై ఇంకా చర్చలు అనేది కొనసాగాలి, ఎందుకంటే చాలా దేశాలు ఒప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇక్కడ ఇరాన్ ఉంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సో ఈ దేశాలన్నీ ఒక అండర్స్టాండింగ్ రావాలి, ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకు ట్రైన్ మార్గం అంటే ఆ రెండు దేశాలు అండర్స్టాండింగ్ ఉంటేనే అవుతుంది. కానీ ప్రపోజల్ మాత్రం పెట్టడం జరిగింది, అది అవుతుందా లేదా అనేది మనం త్వరలో చూడాలి. నెక్స్ట్ సౌదీ అరేబియా, ఇదంతా మిడిల్ ఈస్ట్లో వస్తుంది. సింగపూర్, సౌత్ కొరియా, శ్రీలంక, సిరియా. యాక్చువల్లీ సిరియా మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్కు అక్కడ ఉరిశిక్ష వేయడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే మహమ్మద్ అబ్బాస్ ఇక్కడ లేడు, ప్రజెంట్గా అతను రష్యాలో ఉన్నాడు. మహమ్మద్ అబ్బాస్ అతని కొడుకు. ఇదివరకు సిరియాలో ప్రెసెంట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ లేదు, ఇదివరకు రష్యన్ సపోర్టింగ్ గవర్నమెంట్ ఉండేది అనమాట మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలో. సో అతను పారిపోవడం జరిగింది, అతనిపై ప్రజలు మొత్తం దాడి చేయడం జరిగింది. సేమ్ ఏదైతే ప్రజెంట్గా దేశాలలో జరుగుతుందో సో అలాంటిదే సిరియాలో కూడా జరిగింది. సో సిరియా నుంచి అతను పారిపోవడం జరిగింది, పారిపోయి రష్యాలో షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది. సో కానీ ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ మాత్రం అతనిపై కేసులు పెట్టి అతనికి ఉరిశిక్ష వేయడం జరిగింది. ఇప్పుడు సిరియా గవర్నమెంట్ రష్యాని అడుగుతుంది అనమాట, ఏంది మహమ్మద్ అబ్బాస్ని మాకు పట్టివ్వండి అని అడుగుతారు. కానీ ఇస్తారా లేదా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ కొరియా, శ్రీలంక, సిరియా, తైవాన్. సో తైవాన్ ప్రజెంట్గా మనందరికీ తెలిసిందే, చైనా తైవాన్ అస్సలే పడదు. ఈ రెండు దేశాలకు ప్రజెంట్గా కొంత చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు తైవాన్ కూడా కొంత యుద్ధ విన్యాసాలు చేస్తుంది. సో అక్కడ పక్కన కొంత అమెరికా సపోర్టుతో, అమెరికా ఇచ్చిన ఆయుధాలతో కొంత విన్యాసాలు చేస్తుందని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో ఇది ప్రజెంట్గా తైవాన్. తజికిస్తాన్, థాయిలాండ్ ఒకసారి చూస్తే థాయిలాండ్లో రీసెంట్గా ఒక అబ్బాయి, అక్కడ గన్ కల్చర్ పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనే దానికి ఉదాహరణగా ఏంటంటే అక్కడ ఒక మైనర్ అబ్బాయి, అంటే దాదాపు 14 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఏకంగా స్కూల్లోకి వెళ్ళి అక్కడ తోటి విద్యార్థులను మరియు టీచర్లను కాల్చి చంపడం జరిగింది. దాంట్లో దాదాపు 12 నుంచి 15 మంది చనిపోవడం జరిగింది. ఇది ఒక పెద్ద ఇష్యూ, ఎందుకంటే అక్కడ గన్స్ ఈజీగా దొరకడం మరియు ఇంకా అక్రమ రవాణా వల్ల గన్స్ అనేది, ఆయుధాలు అనేది ప్రజలకు అందుబాటులోకి రావడం అనేది అక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్గా జరుగుతుంది. సో ఈ విషయంలో థాయిలాండ్ గవర్నమెంట్ ఒకసారి పునరాలోచిస్తుందని చెప్పి అక్కడ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది అనమాట. ఇది నెక్స్ట్ తుర్కీ ఇవన్నీ మిడిల్ ఈస్ట్లో చెప్తాను. తుర్కమిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, సో వియత్నాం. సో ఇవన్నీ మిగతా అన్ని మిడిల్ ఈస్ట్లో వస్తాయి అన్నమాట. కొన్ని కంట్రీస్ మిడిల్ ఈస్ట్లోకి చేర్చడం జరిగింది. సో ఇదన్నమాట మేజర్గా ఇది ఏషియన్ పొలిటికల్, రాజకీయ మరియు భౌగోళిక విశ్లేషణ కార్యక్రమం. సో ముందుగా ఏషియాలో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి చూస్తే ప్రజెంట్గా కొన్ని ఇష్యూస్, పర్టికులర్లీ బలోచిస్తాన్ ఇష్యూ కానీ, తర్వాత ఇండో బంగ్లాదేశ్ ఇష్యూస్ కానీ, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఆ తర్వాత చైనా కానీ, సో జపాన్, సో సౌత్ కొరియా, నార్త్ కొరియా, సో ఇలాంటి దేశాలు అనే ప్రజెంట్గా ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నాయి. సో వాటి వల్ల భారతదేశానికి ఎలాంటి ఉంది అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం ముందుగా కూడా చేద్దాం. థ్యాంక్ యూ.